పోలీసుల జులుం మిత్రులారా, కంచె చేను వేసినట్టుంది. అక్రమార్కుల్ని, దుర్మార్గుల్ని, నేరస్తుల్ని శిక్షించాల్సిన పోలీసులు న్యాయం కోసం నిలబడుతున్న కార్యకర్తలపైన సమాచార హక్కుల చట్టంతో సమాచారం తీసుకుని ప్రజలకి చైతన్యపరిచి అధికారుల్ని మేల్కొలిపే పని చేస్తున్న కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టడం, అది కూడా ఎటువంటి సంబంధం లేని కేసులు పెట్టడం, ఏదో విధంగా జైల్లో కుక్కి బెదిరించి దబాయించి అసలు నోరు తెరిచేదానికి అవకాశం లేకుండా చేయాలనే కుట్రతో ఈరోజు పుత్తూరు పోలీసులు మురుగారెడ్డి పైన కేసు పెట్టారు. ఇది చెబుతామేమో విషయం కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని, మన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఉంది. కాబట్టి వెంటనే ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలి. ఆ కేసులు కట్టిన వాళ్ళపై సమగ్రమైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడ అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపులు కానీ, అదేవిధంగా హాస్పిటల్ కానీ నడుపుతూ ఉన్న వాళ్ళు దర్జాగా ఈదులు తిరుగుతున్నారు. తప్పు చేశారని అడిగిన వాళ్ళని ఈరోజు జైల్లో వేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా ఖండించే విధంగా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పని ఈరోజు వివిధ ప్రజా సంఘాల నుంచి మేము కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఇదే కొనసాగితే ఈ యొక్క రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఎటువంటి న్యాయము, ధర్మము ఉండదు. కాబట్టి తక్షణం కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితులు కొనసాగితే అనివార్యంగా ఈ ఉద్యమం పెద్దది కావాల్సి వస్తుంది. దీనివల్ల జరిగే ఇబ్బందులన్నింటి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.